మేడారం మహాజాతర మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే మహాజాతర 24 వరకు కొనసాగుతుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతరకు ప్రభుత్వం 110 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు అవసరమైన పనులు చేపట్టారు. మొత్తం జాతర నిర్వహణను 38 సెక్టార్లుగా విభజించాం. 114 మంది సెక్టార్లు అధికారులు 3 షిఫ్టులుగా పనిచేస్తున్నారు. వీరికి హ్యాండ్ సెట్ ఇచ్చారు. ఐటీడీఏ ప్రాంగణంలో మాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల గురించి ప్రకటనకు జంపన్న వాగు, చిలకల గుట్ట వద్ద శిబిరాలు ఏర్పాటు చేశారు. జాతర సమయంలో 40 ద్విచక్ర వాహన అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో 6000 మరుగుదొడ్లు, 5600 పైగా తాగునీటి నల్లాలు ఏర్పాటు చేశారు. మేడారం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రధాన ఆసుపత్రితో కలిపి 31 మినీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మేడారానికి వచ్చే దారుల్లో 42 ప్రాథమిక చికిత్సా కేంద్రాల్ని, తాడ్వాయిలో ఒక తాత్కాలిక శస్త్రచికిత్సల విభాగాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు సిబ్బంది కలిపి మొత్తం 1126 మంది భక్తుల సేవలో ఉంటారు. వరంగల్ ఎంజీఎం నుంచి 9 మంది వైద్య నిపుణులు రోజు వచ్చి వెళుతుంటారు. అపోలో ఆసుపత్రి సహకారంతో ఒక క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఏటూరు, నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, మంగపేట, గోవిందరావుపేట, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్, మహముత్తారం, పలిమెల తదితర ప్రాంతాల నుంచి వచ్చే అటవీ గ్రామాల ప్రజల సౌకర్యార్థం 75 లక్షలతో 24 ఎడ్ల బండ్ల దారుల్ని మరమ్మతులు చేయించారు. దారి వెంట వారికి తాగునీటి చేతి పంపులు వేయించారు. కొండాయి, ఎలిసిట్టిపల్లి గ్రామాల వద్ద వాగులపై తాత్కాలిక ప్రాతిపదికన పైపు కల్వర్టులు నిర్మించారు. అమ్మవారి పవిత్ర క్షేత్రమైన చిలకలగుట్ట సంరక్షణకు నిర్మించిన ప్రహరికి 5 కిలోమీటర్ల మేర కంచె నిర్మించి గోడలకు రంగులు వేసి అందంగా అలంకరించాం. దారి వెంట సేద తీరేందుకు ములుగు జిల్లాలో 3 షెడ్లు నిర్మించారు. ఇంచర్ల ఎర్రగట్టమ్మ దేవాలయం సమీపంలో చల్వాయి గ్రామంలో బుస్సాపూర్ గ్రామానికి వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద, తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే దారిలో తాడ్వాయి వద్ద వీటిని నిర్మించారు. మేడారంలోని అన్ని ముఖ్యమైన భవనాల గోడలపై గిరిజనుల జీవన దృశ్యాల రంగుల చిత్రాలను వేయించారు. గిరిజన మ్యూజియంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నృత్య ప్రదర్శనలు ఇక్కడ చేయిస్తున్నారు.